దైవ మర్మములు జూన్ 8. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. కీర్తనలు 5:8. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను ఒక ఎత్తైన పర్వతము మీదికి తీసుకొని వెళ్ళి రూపాంతరము పొందెను. ఆ సమయమున ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి ఒక స్వరము వినబడెను. మనము దైవిక జీవితము జీవించవలనని కోరిన ఎడల మన పాత స్వభావమునకు మరణించవలనని ఇచ్చట మనం నేర్చుకొనుచున్నాము. యేసు ప్రభువు సహాయము లేకుండా మన పాత స్వభావమునకు మనము చనిపోలేము. మన పాత స్వభావము నిమిత్తము మనం మరణించుటకు సహాయపడుటకే ప్రభువు మరణించెను. దీనికి రుజువు ఏమనగా, మనము ఆయన మరణములో ఐక్యపరుచుకొని ఆయనకు విధేయులమైనప్పుడు ఆయన దైవిక వెలుగు మన ముఖములపై ప్రకాశించును. ఆయన మహిమ యొక్క తేజస్సు మన ముఖములపై ప్రకాశించును. నూతన జీవమును అనగా ఆయన పునరుత్థాన జీవమును మనలో పోయుటకు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచెను. ఆ జీవం మనలో పోయబడినప్పుడే ఆయన మెల్లని స్వరమును వినగలము. అది మానవ స్వరము కాదు గాని నిజముగా దేవుని మెల్లని స్వరము. ఆయనను వెంబడించినప్పుడే అనుభవము ద్వారా ఆ స్వరమును మనము ఎరుగగలము. సామాన్యమైన దైవిక మార్గమును వెంబడించి ఆయన శక్తిని పొందిన ఎడల అనుదినము ప్రతి ప్రశ్నకు జవాబియబడును. ఈ సామాన్యమైన మార్గమును అనుసరించుటకు హృదయపూర్వకముగా పశ్చాత్తాపము నొందవలెను. ఏ పాపమును దాచుకొనక ఒప్పుకొనవలెను. నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మరణించెనని హృదయపూర్వకముగా నమ్మవలెను. ఆయనే నీ కొరకై మరణించినందులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను. అనుదినము ఓ దేవా, నీ వాక్యము నుండి మరుగైన సంగతులు నాకు నేర్పించుము. ఈ దినమునకు భవిష్యత్తు నిమిత్తమును నీ ఏర్పాటును చూపించుము అని అడుగుము. అప్పుడు ప్రతి దినము మీకు దేవుని స్వరమును వినెదరు. కాబట్టి మనము కూడా ఆయన మార్గములు స్పష్టముగా కనుగొనుటకు మనము కూడా హృదయపూర్వకముగా పశ్చాత్తాపము నొందవలను. ఏ పాపమును దాచుకొనక ఒప్పుకొని మనము కూడా మనపూర్వకముగా ఆయన నమ్మినప్పుడు ఆయనే మన కొరకు మరణించాడని మనము కూడా ఎరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మాత్రమే మనము కూడా వాక్యంలో నుండి మరుగైన సంగతులు తెలుసుకొని దేవుని మార్గములు ఎరుగుటకు, ఆయన మెల్లని స్వరం వినుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించును. అటువంటి జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.